ఓం నమో వెంకటేశాయ. అధర్మశీలానుగ్రహ అధర్మ ఫల నిగ్రహ గోవింద గోవింద. భక్తావర అంతరగ వారిజనేర్వికాసీ రక్తాంతరాత్మని సతత్వవరాభికాశీ సర్వాగమ అంతర విహార పరో వినాశీ భూయాన్మదీయ మనసా విపులావకాశీ అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వృషభాయత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తి శక్తి జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతరసాఢ్యపయో దుహంతి తన్నామరూప శుభగానరవైశ్చలంతి వ్యాస ప్రసూత శుక గోపవరైర్లసంతి గాన్ కామదాం దుహత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మ తన దేహాన్ని ఈ మర్త్యలోకంలో విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టే ముందు యాదవుల్లో ముఖ్యులైనంద వారిని అందరినీ కూడా తమ దేహాలను విడిచిపెట్టేటట్లుగా ఏర్పాట్లు చేశాడు. ఏర్పాటు చేసి చివరికి తాను సరస్వతి నదీ తీరానికి చేరి అక్కడ ఉద్ధవుణ్ణి మైత్రేయుణ్ణి ఇద్దరిని అనుగ్రహించాడు అని ఇంతవరకు తెలిసింది. ఈ తెలిసినటువంటి విషయం మీద పరీక్షిత్తు గారికి సందేహం వచ్చింది. ఎందుకు ఉద్ధవుణ్ణి మాత్రమే మిగలబెట్టాడు? మిగతా వాళ్ళందరినీ పండబెట్టాడు కదా, ఈ ఉద్ధవుడు మాత్రం పండిపోకుండా ఎందుకు మిగిలిపోయాడు? ఉద్ధవుణ్ణి మాత్రమే ఎందుకు మిగిల్చాడు అని దానికి శ్రీశుకుల వారు సమాధానం చెప్తున్నారు. బ్రహ్మశాపాపదేశేన కాలేన అమోఘ వాంఛిత సంహృత్య స్వకులం నూనం త్యక్ష్యన్ దేహమచింతయత్ అని మొదలుపెట్టి, వాస్తవానికి జరిగినటువంటి సంఘటనల్లో చాలా ప్రశ్నలు వేయాలి, నువ్వు వేయలేదు.
అసలు యాదవులని మహర్షులు ఎందుకు శపించారు అని అడగాలి. అది నువ్వు అడగలేదు, అయినా సరే నేను చెప్తున్నాను. వాళ్ళు శపించటం అనేది కేవలం ఒక వ్యాజం మాత్రమే. బ్రహ్మ శాప అపదేశేన, పరమాత్మే యాదవులందరినీ తన యొక్క అన్నిటినీ కూడా పైకి తీసుకెళ్లాలనుకున్నాడు. అందుకని ఈ మహర్షుల శాపం అనేటువంటి ఒక వ్యాజాన్ని ఏర్పాటు చేశాడు. పోనీ వాళ్ళందరికీ కాలం మూడిందా అని అనుకోవటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే కాలం కూడా ఈ పరమాత్మ యొక్క స్వరూపమే, పరమాత్మ యొక్క శక్తి విశేషమే. అందువల్ల ఈ బ్రాహ్మణుల యొక్క శాపము అలాగే కాలము ఈ రెండిటినీ కూడా ఆయన ఒక వ్యాజంగా, ఒక హేతువులుగా తీసుకున్నాడు. తీసుకుని అమోఘ వాంఛిత, ఏమనుకుంటే దాన్ని వ్యర్థం కాకుండా చేయగలిగిన సామర్థ్యం ఉండేటువంటి ఆ పరమాత్మ సంహృత్య స్వకులం నూనం, తన యొక్క యాదవ కులాన్ని, తాను ఉద్భవించినటువంటి యాదవ కులాన్ని మొత్తాన్ని ఉపసంహరించేశాడు. బ్రాహ్మణ శాపం అనేది పెద్ద విషయము కాదు, కాలం పండింది అనేది కూడా పెద్ద ఇష్యూ కాదు. పరమాత్మ ఇంకా చాలు అని మాత్రం అనుకున్నాడు. తన యొక్క ఇచ్ఛాశక్తితో ఈ ఉపసంహార కార్యక్రమం ఆయన చేశాడు. ఆ ఉపసంహార కార్యక్రమం చేసేటప్పుడు త్యక్ష్యన్ దేహం, తన దేహాన్ని కూడా ఉపసంహరించేద్దాము అని అనుకున్నాడు. అలాంటి సందర్భంలో అచింతయత్, ఆలోచన చేశాడు. ఏమని ఆలోచన చేశాడు? అస్మాల్లోకాదుపరతే మయి జ్ఞానం మదాశ్రయం అర్హత్యుద్ధమ ఏవాద్ధ సంప్రత్యాత్మవతాం వరహ అని. నేను ఈ భూలోకానికి దిగి వచ్చాను కదా, దిగి వచ్చింది అందరికీ జ్ఞానాన్ని పంచటం కోసం. మిగతా కారణాలన్నీ చిన్న చిన్న కారణాలు, పైనే ఉండి కూడా చేసుకోవచ్చు. దానికోసం కిందకి దిగి రానవసరం లేదు. కానీ కిందకి దిగి వచ్చింది, అవతరించింది జ్ఞానాన్ని అందరికీ, అర్హులైన వారందరికీ అందించటం కోసం. అలా జ్ఞానాన్ని అందించటం కోసం దిగినటువంటి నేను ఈ క్షణాన గనక ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ జ్ఞానం అందించేటువంటి కార్యక్రమం ఇక్కడికి ఆగిపోయే, కనీసం తాత్కాలికంగా కామా పెట్టేటువంటి ప్రమాదంలోనైనా పడుతుంది. అస్మాల్లోకాదు పరతే మయి, నేను గనక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే మాట అయితే, విడిచిపెట్టి వెళ్ళటం అంటే ఏ శరీరంతోనైతే ఈ లోకంలోకి ప్రవేశించానో ఆ శరీరాన్ని విడిచిపెట్టే మాట అయితే, జ్ఞానం మదాశ్రయం, జ్ఞానం నేను ఉపదేశం చేయగలిగినటువంటి నా యొక్క తత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం అర్హులకి ఎలా అందుతుంది? నేను ఉన్నంతకాలం కొంతమందికి అందించాను, అది వేరే విషయము. కానీ ఇక మీద ఎలా అందుతుంది? అందువల్ల నా తరువాత, నేను ఈ దేహం విడిచిపెట్టిన తరువాత జ్ఞానాన్ని అందించేటువంటి వాడు, నా స్థాయిలో జ్ఞానాన్ని అందించగలిగిన వాడు ఒకడు ఉండాలి. ఆ ఒకడు ఎవరు అనంటే ఉద్ధవుడు మాత్రమే. అందువల్ల అర్హతి ఉద్ధవ ఏవ అద్ధ, నేను అందించిన స్థాయిలో జ్ఞానాన్ని అందించగలిగినటువంటి సామర్థ్యం ఉద్ధవుడికి మాత్రమే ఉంది. కాబట్టి సంప్రతి ఆత్మవతాం వరహ, ఈ కాలంలో ఇప్పుడు నాకు కనిపిస్తున్నటువంటి వాళ్ళల్లో వేదవ్యాసుడు, మైత్రేయుడు వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే నాకు కనిపిస్తున్న వాళ్ళల్లో మానసికమైనటువంటి నిగ్రహము లేదా మనోనిగ్రహం లాంటి ఆత్మజ్ఞాన సామగ్రి సమృద్ధిగా ఉన్నటువంటి వాడు ఉద్ధవుడు ఒక్కడే. ఇలాంటి సామగ్రి ఉన్నవాడు కాబట్టి నేను అతన్ని అనుగ్రహించాను కూడా, కాబట్టి అతనికి జ్ఞానం కలిగి ఉంది. అతను మాత్రమే ఈ జ్ఞాన ప్రచారం అనేది చేయగలడు. అందువల్ల అర్హతి ఉద్ధవ ఏవ అద్ధ సంప్రతి ఆత్మవతాం వరహ, ఈ జ్ఞాన ప్రచారం కోసం జ్ఞానాన్ని అర్హులైన వారందరికీ కూడా మరికొంతకాలం అందిస్తూ రావటం కోసం ఉద్ధవుడు అనేవాడు ఇక్కడే ఉండాలి, ఈ లోకంలోనే ఉండాలి. అతను వసువు, అతను పై జన్మ లేనివాడు కాబట్టి
అతని కింద జన్మ చాలా మంచిది, ఈ జన్మలో చాలా పరిశుద్ధంగా గడిపాడు, పై జన్మ అనేది లేదు అని నేనే చెప్పేశాను. కాబట్టి ఇలాంటి జీవన్ముక్తుల కోవలోకి చెందవలసినటువంటి ఉద్ధవుడు ఇక్కడ ఉండి తీరాలి అని పరమాత్మ భావించాడు. అస్మాల్లోకాదుపరతే మయి జ్ఞానం మదాశ్రయం అర్హత్యుద్ధవ ఏవాద్ధ సంప్రతి ఆత్మవిదాం వరహ అని పరమాత్మ ఆలోచించాడు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. మరి ఉద్ధవుడికి అంత సీన్ ఉందా అని అడిగితే శ్రీ శుకుల వారు పరమాత్మ యొక్క అభిప్రాయాన్ని చెప్తున్నారు. నోద్ధవోన్వపి మన్యూన మద్గుణైర్నార్దిత ప్రభు యద్గుణైర్నార్దిత ప్రభు అతో మద్వయునం లోకం గ్రాహయన్ ఇహ తిష్టతు అని పరమాత్మే అనుకున్నాడు. అందువల్ల ఉద్ధవుడికి ఎంత చిత్రం ఉందా అని ఎవరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎంత సీన్ ఉంది ఉద్ధవుడికి అని అంటున్నాడంటే పరమాత్మే, న ఉద్ధవ అణ్వపి మన్యూన, నాకంటే అణువంత కూడా అతను తక్కువవాడు కాడు. శ్రీకృష్ణుడు అనేటువంటి నేను ఏ స్థాయిలో ఉన్నానో అదే స్థాయిలోకి ఉద్ధవుడు కూడా చేరిపోయాడు. న ఉద్ధవ అణ్వపి మన్యూన, అణువంత కూడా నాకు ఉద్ధవుడికి తేడా లేదు. ఏమిటి తేడా లేకపోవటం అనంటే యద్గుణై నార్దిత ప్రభువు. మిగతా మానవులు, మిగతా సాధకులు వీళ్ళందరూ 3 గుణాల యొక్క అధీనంలో ఉండవలసిన వాళ్ళు. 3 గుణాలు దెబ్బలు కొడుతూ ఉంటే ఆ దెబ్బలను తింటూ ఉండవలసినటువంటి వాళ్ళు. సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు ఏ కార్యాలను, ఏ ప్రభావాలను చూపిస్తే ఆ ప్రభావాలకు లోనవుతూ ఉండేటువంటి వాళ్ళు. నేను అలాంటి వాణ్ణి కాను అనేది వేరే విషయమైతే, ఈ ఉద్ధవుడు కూడా గుణై న అర్దిత, త్రిగుణాల తాలూకు దెబ్బలు తినే స్థాయిలో లేడు, గుణాలను దాటి వెళ్ళినవాడు. ప్రభువు సమర్థుడు కూడా అతను. అందువల్ల గుణాలను దాటి వెళ్ళినటువంటి స్థితిలో, గుణాతీత స్థితిలో ఉండేటువంటి ఉద్ధవుడు నాకంటే ఏమాత్రం తక్కువవాడు కాడు. ఇలాంటి ఉద్ధవుడు కొంతమందికైనా సరే బోధన చేస్తే వారికి బోధ అందేందుకు ఆస్కారం ఉంటుంది అని పరమాత్మే ఆలోచించాడు. అతః మద్వయునం, నాకు సంబంధించినటువంటి ఇంతకాలం నేను చెప్తూ వస్తున్నటువంటి పరమాత్మతత్వానికి చెందినటువంటి జ్ఞానాన్ని లోకం గ్రాహయన్ ఇహ తిష్టతు, లోకానికంతటికీ పంచుతూ లోకంలో ఉండేటువంటి యోగ్యులందరూ ఈ జ్ఞానాన్ని అందుకునేలాగా ప్రయత్నం చేస్తూ ఇహ ఈ లోకంలోనే తిష్టతు, కొంతకాలం ఉండుగాక. ఎవరైనా శరీరాన్ని ఒకసారి తీసుకున్నట్లయితే ఎప్పటికో ఒకప్పటికి శరీరాన్ని విడిచిపెట్టవలసిందే. కానీ ఈ ఉద్ధవుడు అనేవాడు మరికొంతకాలం ఉండి ఈ పని చేయుగాక అని పరమాత్మే అనుకున్నాడు. కాబట్టి ఉద్ధవుడికి ఆ మాత్రం స్టేటస్ అనేది ఉంది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. నోద్ధవోన్వపి మన్యూన యద్గుణైర్నార్దిత ప్రభు అతో మద్వయునం లోకం గ్రాహయన్ ఇహ తిష్టతు అని. ఇలా ఉద్ధవుడి యొక్క విశేషాన్ని పరమాత్మే గుర్తించిన తరువాత ఆయనతో చేయించవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి అని పరమాత్మే నిర్ణయించిన తరువాత ఆ చేయించవలసినటువంటి పనులు బదరికాశ్రమంలోనే ప్రధానంగా ఉన్నాయి అని నిర్ణయించుకున్న తరువాత ఆ విషయాన్ని ఉద్ధవుడికే పరమాత్మ చెప్పి ఉన్న తరువాత ఈ విదుర ఉద్ధవ సంవాదం జరిగిన తరువాత ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు అని పై శ్లోకంలో శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఏవం త్రిలోక గురుణా సందిష్ట శబ్దయోనిన బదర్యాశ్రమమాసాద్య హరిమీజే సమాధినా అనేటువంటి శ్లోకంలో ఏవం ఈ విధంగా త్రిలోక గురుణ, ముల్లోకాలకు గురువైనటువంటి ఆ పరమాత్మ, అందులోనూ శబ్దయోనిన, వేదాలు అనేటువంటి శబ్దాలనే సృష్ట్యాదిలో బ్రహ్మగారి దగ్గర నుంచి ఈ క్షణం వరకు అందరికీ అందిస్తూ వస్తున్నటువంటి ఆ పరమాత్మ సందిష్ట, ఉద్ధవుడికి చేసినటువంటి ఆదేశం అనేది ఉద్ధవుడికి ఎక్కింది. ఆయన జగద్గురువు, అందులోనూ శబ్దయోని
కాబట్టి అలాంటి పరమాత్మ చేసినటువంటి ఆదేశాన్ని నేను పాటించాలి అనేటువంటి భావన ఉద్ధవుడికి కూడా కలిగింది. కలిగి బదర్యాశ్రమం ఆసాద్య, పరమాత్మ చెప్పినట్లుగా బదర్యాశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ తాను చేయవలసినటువంటి పనిని ప్రతీక్షిస్తూ యోగ్యులైనటువంటి వాళ్ళు ఎవరు వస్తారు అనే సంగతి చూస్తూ హరిం ఈజే, శ్రీహరిని పూజించుకుంటూ కాలం గడిపేశాడు. ఎలా పూజించుకున్నాడు హరిని, ఎలా హరిని ఆరాధించుకున్నాడు అంటే సమాధి స్థితికి చేరిపోయి సమాధి స్థితిలోనే నిరంతరం ఆ హరిని మనసులో స్థిరంగా ఉంచుకుని హరిని పూజించటం అనేది చేస్తూ వచ్చాడు. బదర్యాశ్రమంలోనే అతను ఉండిపోయాడు అని శ్రీ శుకుల వారు అంటున్నారు. ఏవం త్రిలోక గురుణ సందిష్ట శబ్దయోనిన బదర్యాశ్రమం ఆసాద్య హరిమీజే సమాధిన అనేటువంటి ఈ శ్లోకంలో త్రిలోక గురుణ శబ్దయోనిన అనేటువంటి రెండు విశేషణాలు పరమాత్మకు సంబంధించినటువంటి విశేషణాలు. నిరంతరం మానవుల తాలూకు జ్ఞాన సముపార్జన అనే అంశం మీద దృష్టి పెట్టేటువంటి గురువు ఆయన. మానవులు మొదలైనటువంటి జీవులందరికీ కూడా జ్ఞానాన్ని అందించటానికి ఉపదేశం చేయటమే ప్రధానంగా పనిగా పెట్టుకున్నటువంటి వాడు ఆయన. అందువల్లే ఆయన త్రిలోక గురువు, శబ్దయోని. ఆయన యొక్క ఉపదేశాలు వేదాల రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. కనిపించటం మాత్రమే కాకుండా ఆయనే దిగి వచ్చి చేసినటువంటి ఉపదేశాలు కూడా కొన్ని కనిపిస్తూనే ఉన్నాయి. ఇవి కాకుండా ఆయన కొంతమందిని పెట్టి అర్హులైనటువంటి వారికి జ్ఞానాన్ని అందుకోవటానికి ఏర్పాట్లు చేసి పెట్టాడు. ఆ ఏర్పాట్లలో ఒక భాగమే ఈ ఉద్ధవుడు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా శ్రీ శుకుల వారు చెప్తున్నారు, ప్రదర్శిస్తూ ఉద్ధవుడి తాలూకు వ్యవహారాన్ని ఇక్కడికి పూర్తి చేసేశారు. ఉద్ధవుడు కాక మిగిలింది విదురుడు. ఆ విదురుడు యొక్క పరిస్థితిని పై 4 శ్లోకాలలో చెప్తున్నారు. విదురోప్యుద్ధవాచ్ఛృత్వా కృష్ణస్య పరమాత్మనః క్రీడయోపాత్త దేహస్య కర్మాణి శ్లాఘితాని చ దేహన్యాసంచ తస్యైవం ధీరాణాం ధైర్యవర్ధనం అన్యేషాం దుష్కరతరం పశూనాం విక్లవాత్మనాం ఆత్మానంచ కురుశ్రేష్ఠ కృష్ణేన మనసేక్షితం ధ్యాయన్ గతే భాగవతే రురోద ప్రేమ విహ్వల అని. విదురుడు కూడా ఉద్ధవాత్ శ్రుత్వా, ఉద్ధవుడు చెప్పగా చాలా విషయాలు విన్నాడు. ఆ విన్న విషయాలన్నీ కూడా కృష్ణస్య పరమాత్మనః, ఆ శ్రీకృష్ణ పరమాత్మ గురించినటువంటి విషయాలు మాత్రమే. ఆ విషయాలలో క్రీడయోపాత్త దేహస్య, ఆయన లీలగా మానవ శరీరాన్ని ధరించి ఈ లోకంలో విహరించిన వాడు ఆటలాడుతూ ఎన్నెన్నో పనులు చేశాడు అనేటువంటి ఒక విషయం విన్నాడు. క్రీడయా ఉపాత్త దేహస్య కర్మాణి శ్లాఘితాని చ, ఎన్నెన్నో పనులు చేశాడు. మెచ్చుకోదగ్గ పనులు ఎన్నెన్నో పనులు చేశాడు, మెచ్చుకున్న పనులు ఎన్నెన్నో చేశాడు. ఆ పనులన్నిటిని గురించి విదురుడు ఉద్ధవుడు చెప్పగా విన్నాడు. విదురోప్యుద్ధవాచ్ఛృత్వా కృష్ణస్య పరమాత్మనః క్రీడయోపాత్త దేహస్య కర్మాణి శ్లాఘితాని చ దేహన్యాసంచ తస్యైవం ధీరాణాం ధైర్యవర్ధనం. ఇవన్నీ ఒక ఎత్తైతే శ్రీకృష్ణ పరమాత్మ మానవావతారంలో దిగి ఇక్కడ రకరకాల పనులు చేయటం అనేది ఒక స్థాయిలో ఉంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టదలుచుకున్నప్పుడు ఆయన వ్యవహరించినటువంటి తీరు ఇంకా అద్భుతము. దాన్ని సరిగ్గా గనక అర్థం చేసుకోగలిగినట్లయితే ఆ మాత్రం ధీరత్వం అంటే జ్ఞానంలో ఆసక్తి అనేది గనక ఉన్నట్లయితే ధైర్యవర్ధనం, వాళ్ళ యొక్క జ్ఞాన ఆసక్తి, వాళ్ళ యొక్క ధైర్యం ఇవన్నీ కూడా పెరిగేందుకు చాలా గట్టి అవకాశాలుంటాయి. అట్లాంటి దేహన్యాసం, తన యొక్క శరీరాన్ని ఈ భూమి మీద ఉంచేసి తాను మాత్రం వ్యాపకమైనటువంటి రూపాన్ని పొందటం అనేటువంటి విధానాన్ని పరమాత్మ ప్రదర్శించినటువంటి విధానాన్ని గురించి కూడా ఉద్ధవుడు చెప్పగా విదురుడు విన్నాడు. దేహన్యాసంచ తస్యైవం ధీరాణాం ధైర్యవర్ధనం అన్యేషాం దుష్కరతరం పశూనాం విక్లవాత్మనాం.
మిగతా వాళ్ళు ఎవరైనా సరే శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కాస్తంత ఊగిసలాడటం అనేది జరిగి తీరుతుంది. ఎందుకంటే సాధకులు సిద్ధులు వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే, ఆ సాధన కానీ సిద్ధి కానీ ఇవన్నీ లేని వాళ్ళు, కనీసపు ఆలోచనల లేని వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టే సమయంలో చాలా గింజాటుకి లోనవుతారు, చాలా కష్టపడతారు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే పశుప్రాయమైనటువంటి జీవితాన్ని గడిపి ఉంటారు. పశుప్రాయమైన జీవితం అంటే వేరే ఏమీ కాదు, శరీరమే సర్వస్వము అని అనుకుని శరీరంతో కలిసి శరీరం కోసమే జీవిస్తూ ఉండటం అనేటువంటి జీవితం. అట్లాంటి పశుప్రాయమైన జీవితాన్ని గడిపిన వాళ్ళకి దేహన్యాసం, దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళటం అనేటువంటి కాన్సెప్ట్ చాలా కష్టంగా ఉన్నట్లుంటుంది. అందులోనూ దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టి వ్యాపకమైనటువంటి రూపాన్ని పొందటం అనేది కనీసం ఊహలకు కూడా వాళ్లకు అందదు. అందువల్ల అన్యేషాం దుష్కరతరం, వాళ్ళు చేయటం కష్టం అని మాత్రమే కాదు, చేయటం అనేది ఊహించటానికి కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. అట్లాంటి దేహన్యాసాన్ని పరమాత్మ చేసి చూపించాడు. ఆ చూపించినటువంటి అంశాన్ని ఉద్ధవుడు చెప్పగా విదురుడు విన్నాడు. పశువునాం విక్లమాత్మనాం, పశుతుల్యంగా ఉండేటువంటి వాళ్ళు, పశుతుల్యమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు, విక్లవాత్మనాం ధైర్యం లేనటువంటి వాళ్ళు, జ్ఞానం మీద ఆసక్తి లేనటువంటి వాళ్ళు, చేయటానికి ఊహించను కూడా ఊహించలేనటువంటి దేహన్యాస విధానాన్ని ఉద్ధవుడు చెప్పగా విదురుడు విన్నాడు. దేహన్యాసంచ తస్యైవం ధీరాణాం ధైర్యవర్ధనం అన్యేషాం దుష్కరతనం పశూనాం విక్లవాత్మనాం ఆత్మానంచ కురుశ్రేష్ఠ కృష్ణేన మనసేక్షితం ధ్యాయన్ గతే భాగవతే రురోధ ప్రేమ విహ్వలః. శ్రీకృష్ణుడు జన్మించింది ఆ జన్మలో లేదా ఆయన అవతారంలో ఆయన చేసినటువంటి లీలలు ఒక ఎత్తైతే, ఆయన చేసినటువంటి దేహన్యాసం మరొక ఎత్తైతే, విదురుడికి సంబంధించినంత వరకు దానికంటే ఎత్తైనటువంటి విషయం మరొకటి ఉంది. అదేంటి అంటే, పరమాత్మ ఈ దేహన్యాసం చేసి తన యొక్క వ్యాపకమైన రూపాన్ని పొందే సమయంలో విదురుణ్ణి తలుచుకున్నాడు. విదురుణ్ణి తలుచుకుని అతను జ్ఞానం కోసం అరులు చాస్తున్నాడు. తనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని స్థిరం చేసుకోవటానికి ఇబ్బంది పడుతున్నాడు. అతనికి జ్ఞానాన్ని అందించేందుకు ఒక ఏర్పాటు చూడాలి అనే ఆలోచన చేశాడు. చివరి క్షణాలలో విదురుణ్ణి గురించే ఆలోచన చేశాడు. ఆ ఆలోచన చేయటం అనేది విదురుడికి సంబంధించినంత వరకు వీటన్నిటికంటే చాలా ఎత్తైన, చాలా గొప్పదైన, పెద్దదైన విషయం అనే విషయాన్ని కూడా విదురుడు గమనించాడు. ఆత్మానంచ కురుశ్రేష్ఠ కృష్ణేన మనసా ఈక్షితం. కురుశ్రేష్ఠ, ఓ కురు వంశంలో పుట్టినటువంటి శ్రేష్ఠుడైన ఓ పరీక్షన్ మహారాజా, తనను గురించి కృష్ణుడు చివరి సమయంలో ఆలోచించాడు అనే విషయాన్ని ఒక్కసారి ధ్యాయన్, ఈ మనిషి ధ్యానం చేస్తూ ఉంటే లేదా ఆలోచించుకుంటే, దాని గురించి ఒక్కసారి మనసులో చింతన చేసుకుంటూ ఉంటే అతనికి ఎక్కడ లేని ఆనందము పుట్టుకొచ్చింది, ఎక్కడ లేని ప్రేమ అనేది కూడా పుట్టుకొచ్చింది. ఆ ప్రేమ, శ్రీకృష్ణుడి మీద ఉండేటువంటి ప్రేమ ఉద్ధవుడు ఉన్నంత వరకు బయటపడలేదు. ఉద్ధవుడు ఉన్నంత వరకు అతనితో మాట్లాడటమే సరిపోయింది. అతని దగ్గర నుంచి ఇంకా 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 ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయటంతోనే సరిపోయింది. కానీ ఉద్ధవుడు వెళ్ళిపోవటంతో, ఉద్ధవుడు బదరికి బయలుదేరి వెళ్ళిపోవటంతో ఆ ప్రేమ ఒకసారి కట్టలు తెంచుకుని ఈ విదురుడిలో ఒక రోదనగా, విదురుడిలో ఒక ఏడుపుగా, ఒక ప్రేమతో ఏడ్చేటువంటి ఏడుపుగా బయటపడింది. ఆ ఏడుపుతో రురోధ ప్రేమ విహ్వలః గతే భాగవతే. ఉద్ధవుడు వెళ్ళిపోయిన వెంటనే విదురుడు ఆ ప్రేమను తట్టుకోలేక పరమాత్మకు తన మీద ఉండేటువంటి అనుగ్రహాన్ని, తనకు పరమాత్మ మీద కలిగినటువంటి ఆ ప్రేమను తట్టుకోలేక వలవల వలవల ఏడ్చేశాడు. ప్రేమకు సంబంధించినటువంటి ఏడుపు ఏడ్చేశాడు అని శ్రీశుకుల వారు ఉద్ధవుడి దగ్గర నుంచి 3 రకాల విషయాలను విదురుడు తెలుసుకున్నాడు.
ఒకటి శ్రీకృష్ణావతారాన్ని గురించినటువంటి విషయాలు, మరొక విషయాల సమూహం ఆ అవతార పరిసమాప్తిని చేసినటువంటి విధానం, మూడవది విదురుడికి సంబంధించినటువంటి పరమాత్మ ఆలోచనలు అనే 3 రకాల విషయాలను గురించి విన్నాడు. ఆ 3 రకాల విషయాలను కలగలుపుకుని మూడో విషయాన్ని మరింత బాగా మనసులో ఆలోచించుకుని ఆ ప్రేమను తట్టుకోలేక విదురుడు ఏడ్చేశాడు అని చెప్తున్నారు. ఆత్మానంచ కురుశ్రేష్ఠ కృష్ణేన మనసేక్షితం ధ్యాయన్ గతే భాగవతే రురోద ప్రేమ విహ్వల అనే ఈ శ్లోకం వరకు ఉండేటువంటి 3 శ్లోకాల్లో. ఇది అయిన తరువాత మైత్రేయ మహర్షి గారిని పట్టుకుని ఆయన ద్వారా జ్ఞాన సముపార్జన చేసుకోమని విదురుడికి సూచన అందింది కాబట్టి దానికి తగ్గట్లుగా కాళింద్యా కతిభిసిద్ధ అహోభిర్భరతర్షభ ప్రాపద్యత స్వసరితం యత్ర మిత్రాసుతో ముని అని కాళింది అంటే యమున దగ్గర నుంచి కతిభి అహోభి కొన్ని రోజులు ప్రయాణం చేసి సిద్ధ అప్పటికే కొంత జ్ఞానసిద్ధి ఉన్నటువంటి విదురుడు భరతర్షభ భారత వంశంలో పుట్టినటువంటి శ్రేష్ఠుడైనటువంటి విదురుడు ప్రాపద్యత స్వసరితం, స్వసరిత అంటే గంగానది, ఆ గంగానదీ తీరాన్ని చేరాడు. కొన్ని రోజులు యమునా తీరం నుంచి ప్రయాణం చేసి గంగానదీ తీరాన్ని చేరాడు. గంగానదీ తీరం అంటే చాలా పొడుగైనటువంటి తీరం కదా. అక్కడ ఎక్కడికి చేరాడు అంటే యత్ర మిత్రాసుతో ముని, ఆ గంగానదీ తీరంలో ఏ ప్రాంతంలోనైతే మిత్ర అనేటువంటి ఒక స్త్రీ యొక్క మహానుభావురాల యొక్క కొడుకైనటువంటి మైత్రేయ మహర్షి గారు ఉన్నారో ఆ స్థానానికి చేరాడు. కాళింద్యా కతిభిసిద్ధ అహోభిర్భరతర్షభ ప్రాపద్యత స్వసరితం యత్ర మిత్రాసుతో ముని అని ఈ శ్లోకంలో తనకు అందినటువంటి సూచన ప్రకారం విదురుడు గంగానదీ తీరాన్ని మైత్రేయ మహర్షి గారిని వెతుక్కుంటూ వెళ్ళాడు అనే విషయం చెప్పటంతో ఈ శ్లోకాన్ని చెప్పటంతో ఈ అధ్యాయాన్ని కూడా పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో ప్రధానంగా ఉద్ధవుడికి విదురుడికి జరిగినటువంటి సంవాదం, ఆ సంవాదంలో ఉద్ధవుడు చెప్పినటువంటి అనేక విశేషాలతో పాటుగా ప్రధానంగా విదురుణ్ణి మైత్రేయ మహర్షి గారిని ఆశ్రయించవలసిందిగా ఉద్ధవుడు విదురుడికి చెప్పటం అనేటువంటి అంశం ఉంది. ఇది కాక ఉద్ధవుణ్ణి పరమాత్మ అనుగ్రహించిన విధానం అనేది ఉండనే ఉంది. ఆ తర్వాత విదురుడు మైత్రేయ మహర్షి గారిని వెతుక్కుంటూ గంగానదీ తీరాన్ని చేరటం అనేటువంటి అంశంతో ఈ అధ్యాయం పరిసమాప్తమవుతోంది. అయితే మైత్రేయ మహర్షి గారిని వెతుకుతూ వెళుతున్నటువంటి విదురుడు గంగానదీ తీరానికే ఎందుకు వెళ్ళాడు, ఇంకో నదీ తీరానికి ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే సమాధానం చెప్పటం కష్టం. విదురుడికి కావలసింది జ్ఞానమే అయితే ఆ జ్ఞానాన్ని మైత్రేయ మహర్షి గారి ద్వారా మాత్రమే సాధించగలిగినట్లయితే ఆ మైత్రేయ మహర్షి గారు ఎక్కడున్నారో వెతుక్కుని అక్కడికి వెళ్ళటం అనేది విదురుడికి పెద్ద కష్టం అని అనుకోనక్కర్లేదు. ఆటలాడుకునే పిల్లవాడికి ఇంకొకరితో కలిసి ఆడుకుందాము అనేటువంటి ప్రయత్నంలో ఉన్న పిల్లవాడికి ఆడుకునే మరొక పిల్లవాడు తోడు తొందరగా దొరికినట్లుగా, ఆడుకునే పిల్లవాడిని వెతికి కనిపెట్టినట్లుగా విదురుడు అనేటువంటి వాడు మైత్రేయ మహర్షి గారిని ఎక్కడున్నాడో కనిపెట్టడము, ఆయన దగ్గరికి వెళ్ళటం అనేది పెద్ద విషయం అని మనమేం భావించనక్కర్లేదు. ఆ పరిస్థితుల్లో ఆ రకంగా విదురుడు గంగానదీ తీరానికి చేరాడు. చేరిన తరువాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని శుకుల వారు పంచమాధ్యాయంలో 5వ అధ్యాయంలో చెప్తున్నారు. మొదలుపెట్టి ద్వారిద్యునద్యా ఋషభః కురూణాం మైత్రేయమాసీనమగాధబోధం క్షత్తోపసృత్యాచ్యుత భావశుద్ధ పప్రచ్ఛ్య సౌశీల్యగుణాభితృప్త అని ఈ అధ్యాయంలో విదురుడికి మైత్రేయుడికి జరిగినటువంటి సంవాదాన్ని చెప్పబోతున్నారు. ఆ చెప్పబోయే ముందు ద్వారిద్యునద్యా, ద్యునది అనే పేరు కలిగినటువంటి గంగానది యొక్క ద్వారి
ద్వారంలో, అంటే హరిద్వారం అని మనం పిలుచుకునేటువంటి క్షేత్రంలో ఋషభ కురుణాం, కురువంశులకు, కురువంశంలో పుట్టినటువంటి వాళ్లకు మార్గదర్శకుడుగా నిలిచినటువంటి విదురుడు మైత్రేయం ఆసీనం అగాధబోధం ఉపసృత్య. క్షత్త దాసీపుత్రుడైనటువంటి విదురుడు మైత్రేయ మహర్షిని కలిశాడు. ఆ మైత్రేయ మహర్షి గారు ఈయనకి ఉపదేశం చేయటానికా అన్నట్లు అక్కడ కూర్చుని ఉన్నాడు. అప్పటికే ఆసీనం కూర్చుని ఉన్నాడు. ఆయన ఏమీ పని చేయటం లేదు. ఆయనకి ఏదో ఒక పని చేయవలసినటువంటి అవసరం అనేది ఎప్పుడో దాటిపోయింది. ఎందుకంటే అగాధ బోధం, అఖండమైనటువంటి జ్ఞానంతో ఆయన అలలారుతున్నాడు. కాబట్టి అలాంటి అఖండమైన జ్ఞానంతో అలలారుతున్నటువంటి మైత్రేయ మహర్షి గారు చేయటానికి ఏమీ లేక కేవలం విదురుణ్ణి మాత్రమే ప్రతీక్షిస్తూ ఇతను రావాలి, ఇతనికి ఉపదేశం చేయాలి అనేటువంటి ఆలోచనతో కూర్చుని ఉన్నాడు. కేవలం కూర్చుని ఉన్నాడు. అలాంటి మైత్రేయ మహర్షి గారిని విదురుడు వెళ్ళి కలిశాడు. ఉపసృత్య, ఆయన దగ్గరగా వెళ్ళాడు. ఇలాంటి పెద్దవాళ్లను, జ్ఞానవంతులను చేరటానికి, వాళ్ళకి దగ్గరగా వెళ్ళటానికి ఉండేటువంటి విధానాలు కొన్ని ఉన్నాయి. వాటి ప్రకారమే వెళ్ళాడు. వినయంగా వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు మనస్సును మాత్రం అచ్యుత భావ శుద్ధంగా ఉంచుకున్నాడు. అచ్యుతుడైనటువంటి ఆ పరమాత్మ తాలూకు భావనలతో మనస్సును అలాగే శరీరాన్ని కూడా శుద్ధంగా ఉంచుకున్నాడు. అచ్యుత భావ శుద్ధ. వెళ్ళిన వెంటనే కూడా పప్రచ్ఛ, తాను అడగదలుచుకున్నటువంటి ప్రశ్నలను అడిగేశాడు. ఎలాంటివాడు విదురుడు అంటే సౌశీల్య గుణాభితృప్త. ఆ మైత్రేయ మహర్షి గారిని చూసిన వెంటనే ఆయన యొక్క సౌశీల్యం, ఆయన యొక్క సుశీలతం, మంచి స్వభావము, అలాగే ఆయన తాలూకు దయ మొదలైనటువంటి గుణాలు, వీటన్నిటినీ చూడంగానే విదురుడికి చెప్పలేనంత సంతృప్తి కలిగిపోయింది. ఎంత సంతృప్తి కలిగిపోయింది అంటే, ఇలాంటి మహానుభావుడి దగ్గర మనం ఒక ప్రశ్న వేయటం, దానికి సమాధానాన్ని తెలుసుకోవటం అనేది మనకు చాలా గొప్ప వరము అనేటువంటి స్థాయిలో సంతృప్తి కలిగిపోయింది. అలా సంతృప్తి కలిగిపోయి స్థాయిలో ఉండేటువంటి మైత్రేయ మహర్షి గారిని చూసి సంతృప్తుడైనటువంటి విదురుడు తాను అడగదలుచుకున్నటువంటి ప్రశ్నలను అడిగేశాడు. మరి అన్ని విదురుడి వైపు నుంచే ఉన్నాయా, మరి మైత్రేయ మహర్షి గారి వైపు నుంచి ఏమీ లేదా అంటే, ఒక పాఠాంతరంలో సౌశీల్య గుణాభితృప్తం అని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు విదురుడికి ఉండేటువంటి సౌశీల్యం, మంచి స్వభావము, వినయము మొదలైనటువంటి స్వభావము, అలాగే గుణం అంటే జ్ఞానం కోసం అర్రులు చాస్తూ ఉండటం, జ్ఞానులు దొరికినప్పుడు వారి ద్వారా జ్ఞానాన్ని సాధించడానికి ప్రయత్నం చేయటం, ఆ జ్ఞానాన్ని అందుకోవటంలో ఆతృతను కనబరచటం అనేటువంటి గుణాలతో మైత్రేయ మహర్షి గారు కూడా సంతృప్తి పడ్డారు. సంతృప్తి పడి ఈయన ఏం అడుగుతాడా అని ఎదురు చూశారు. ఈయన వేరే ఏమీ అడగకుండా డైరెక్ట్గా తాను అడగదలుచుకున్నటువంటి తత్వ ప్రశ్నలనే అడగటం అనేది ప్రారంభించేశాడు అని మొదటి శ్లోకంలో శ్రీ శుకుల వారు అంటున్నారు. ద్వారిద్యునద్యాః ఋషభ కురూణాం మైత్రేయమాసీన మగాధబోధం క్షత్తోపసృత్యాచ్యుత భావశుద్ధ పప్రచ్ఛ సౌశీల్య గుణాభితృప్త, లేదా పప్రచ్ఛ సౌశీల్య గుణాభితృప్తం అనేటువంటి ఈ శ్లోకంలో ద్వారిద్యునద్యాః అనేది చాలా చిన్న విషయం. ఆ హరిద్వార క్షేత్రానికి మొత్తం 4 పేర్లున్నాయి. ఒకటి హరిద్వారం అని, రెండోది హరద్వారం అని, మూడోది స్వర్గద్వారం అని, 4వది గంగాద్వారం అని. ఆ 4 పేర్లలో గంగాద్వారం అనేటువంటి పేరును ఇక్కడ వారారు. ఉన్నది మాత్రం హరిద్వార క్షేత్రంలోనే, ఆ గంగానది తీరంలోనే ఉన్నటువంటి మైత్రేయ మహర్షి గారిని చూసి విదురుడు అడిగాడు. ఏమని అడిగాడు అనే విషయాన్ని మొత్తం 15 శ్లోకాలలో చెప్పబోతున్నారు. అందరూ కొత్త మనిషిని చూస్తే అడగవలసినటువంటి సామాన్య ప్రశ్నలనేమీ అడిగినట్లేడు. అయ్యా మీరు బాగున్నారా, పిల్లలు బాగున్నారా, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా,
మీ పక్కింటి వాళ్ళు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు కదా, లేకపోతే మీ పెద్దమ్మాయి పురుడుకు వచ్చింది కదా, అది పూర్తయిందా లేదా, ఇలాంటి ప్రశ్నలు ఏం వేసినట్లేడు. డైరెక్ట్గా విషయానికే వచ్చేస్తున్నాడు. ఏమని? సుఖాయ కర్మాణి కరోతి లోకః నతై సుఖం వాన్యదుపారమం వా విందేత భూయస్తత ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేన్నః అని. అయ్యా, ఈ లోకంలో సుఖాయ కర్మాణి కరోతి లోకః, ప్రతి వ్యక్తి కూడా ఏదో సుఖాన్ని సాధించడం కోసమే ఏవో పనులు చేస్తూనే ఉన్నాడు. ఏ పని చేసినా సరే, ఒక చీమని తీసుకున్నా, చీమ లాంటి వాడిని తీసుకున్నా, ఏం చేస్తున్నావయ్యా అంటే ఏదో పని పేరు చెప్తున్నాడు. ఎందుకు చేస్తున్నావు అని అడిగితే సుఖం కోసం అనే చివరికి సమాధానం చెప్తున్నాడు. సుఖాయ కర్మాణి కరోతి లోకః, చేసేది సుఖం కోసమే, కానీ నతై సుఖం వాన్యదుపారమం వా విందేత, ఈ చేసే పనులకి నిజమైన సుఖాన్ని పొందుతున్నాడా అంటే పొందట్లేదు అని తేల్చేసేయచ్చు. ఆ స్థితిలో ఉన్నాడు. నతై సుఖం విందేత, వీడు చేసే పనులకి సుఖానికి పొంతనే లేనే లేదు. అన్యదుపారమం వా, పోనీ సుఖం కలక్కపోతే పాయే, వీడు కష్టాలను అనుభవిస్తూ వస్తున్నాడు కదా, ఆ కష్టాలను గట్టెక్కగలుగుతున్నాడా లేదా ఆ కష్టాలను నివృత్తి చేసుకోగలుగుతున్నాడా అంటే అన్యదుపారమం వా నవిందేత, ఆ కష్టాల యొక్క ఉపశమనాన్ని కూడా పొందలేకపోతున్నాడు. పోనీ ఈ రెండూ కాకుండా అన్యత ఇంకా ఏమైనా ఉందా అని అంటే అది కూడా లేకుండానే ఉన్నాడు. చేసే పనులకు సుఖము లేదు, దుఃఖం పోవటం అనేది లేదు. పోనీ మిగతా ప్రయోజనాలు ఏదైనా పరోపకారం లాంటివి ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా అంటే అది కూడా లేదు. ఏమీ ప్రయోజనం లేదు, కానీ చేస్తూనే ఉన్నాడు. పోనీ ఏదో చేస్తూనే ఉన్నాడు, చిన్నపిల్లవాళ్ళలాగా ఆటలు ఆడుకుంటున్నాడు. చిన్నపిల్లల ఆటలకి సుఖం ఉంటుందా, కష్టం ఉంటుందా, ఏముంటుంది, అలాగే ఆడుకుంటున్నాడు అని అనుకుందామా అంటే అది కూడా వేయలేదు. భూయస్తత ఏవ దుఃఖం విందేత, ఈ చేసే పనుల ద్వారానే ఎన్నెన్నో కష్టాలను పొందుతున్నాడు. భూయ, మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాడు, మళ్ళీ మళ్ళీ కష్టాలను పొందుతూనే ఉన్నాడు. కష్టాల నుండి నివృత్తిని సాధించాలి అని పని మొదలు పెడుతున్నాడు, కానీ కొత్త కష్టాన్ని నెత్తికేసుకుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ ఈ తప్పే చేస్తూనే ఉన్నాడు. భూయ తత ఏవ దుఃఖం విందేత, ఇలాంటి పరిస్థితుల్లో ఏ పని చేసినా సరే అది సుఖానికి దారి తీయనటువంటి పరిస్థితులలో, ఏ పని చేసినా కష్టమే వస్తున్నటువంటి, తప్పుగానే ఉన్నటువంటి పరిస్థితులలో ఏం చెయ్యాలి అని యదత్ర యుక్తం, నాలాంటివాడు లేదా సామాన్య మానవుడు ఎవరైనా సరే యదత్ర యుక్తం, ఏం చెయ్యాలి, ఏం చేస్తే అతనికి మంచి జరుగుతుంది అని భగవాన్ వదేన్నః, పూజనీయుడమైనటువంటి నీవు మాకు చెప్పవలసింది. సుఖం కోసం చేసేటువంటి నిరంతర ప్రయత్నం క్రియారూపంలో ఉంటుంది. ఆ క్రియారూపమైనటువంటి ప్రయత్నం శ్రమ వైపుగా వెళుతోంది, కష్టం వైపుగా వెళుతోందే తప్ప సుఖాన్ని సాధించి పెట్టడం లేదు. సుఖం కోసం ప్రయత్నం మాత్రం నిజాయితీగానే చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నం సఫలం మాత్రం కావటం లేదు. దీనికి కారణం ఏంటి అని చెప్పాలి, ఏం చెయ్యాలి అనేది కూడా తమరే సెలవెయ్యాలి అని ఫస్ట్ క్వశ్చన్లోనే విదురుడు అడిగేశాడు. సుఖాయ కర్మాణి కరోతి లోకః నతై సుఖం వాన్యదుపారమం వా విందేత భూయః తత ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్ వదేన్నః అని. మైత్రేయ మహర్షి ఒకవేళ ఒక మాట అంటే అనొచ్చు, ఒక్క నిమిషం క్రితం వరకు శ్రీకృష్ణుడు ఈ లోకంలోనే ఉన్నాడు కదా, ఇప్పుడే కదా ఆయన అంతర్ధానమైంది, ఈ ప్రశ్నని ఆయన ఉన్నప్పుడు ఆయన్నే అడిగి తెలుసుకోవచ్చు కదా, ఆయనే పరమాత్మ, ఆయనే డైరెక్ట్గా దిగి వచ్చాడు. ఈ సందేహం ఎవరికి కలిగినా సరే, ఈ సందేహం కలిగిన వాళ్ళు వెళ్ళి ఉదరపోవచ్చు అని కృష్ణుడిని అడగచ్చు కదా, ఆయన సమాధానం చెప్పుండేవాడు కదా, ఎందుకు నన్ను వచ్చి ఈ ప్రశ్న వేసి ఇబ్బంది పెడుతున్నావు అని మైత్రేయ మహర్షి గారు అడగచ్చు.
దానికి విదురుడు మంచి సమాధానం లాంటిది చెప్పి ఈ ప్రశ్న వేయటంలో ఉండేటువంటి జస్టిఫికేషన్ని ఇచ్చుకుంటున్నాడు. ఏమని? జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాత్ అధర్మశైలస్య సుదుఃఖితస్య అనుగ్రహా ఏహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య అని. ఆ శ్రీకృష్ణుడు సామాన్యుడైన వాడు కాడు, ఆయన పరమాత్మ. ఆయన తాను దిగి వచ్చింది అందరికీ జ్ఞానాన్ని పంచటానికి అని అనుకునే దిగాడు. దిగి రావాల్సింది ఎందుకే అనుకుని కూడా దిగాడు. కానీ ఆయనకి సర్వజ్ఞుడు కాబట్టి ఒక విషయం తెలుసు. ఏ విషయం తెలుసు అంటే, పరమాత్మనైన నేను కూడా శరీరాన్ని గనక ధరించి దిగినట్లయితే నన్ను కూడా కనీసం కొంతమంది అయినా సరే మామూలు మనుషుల గాటన కట్టి నేను చెప్పేది వినకుండా ఉండి తీరుతారు. నేను చెప్పేది అందరూ వినాలి అనేటువంటి నియమమేమి అందరికీ ఉండదు. నాకు నియమం ఉంది, అందరికీ హితమైనదే చెప్పాలి అనే నియమం నాకు ఉంది. కానీ అందరూ నేను చెప్పింది విని తీరుతారు అనే నియమం అయితే లేదు అని ఆయనకి తెలుసు. అందువల్ల అలా వినని వాళ్లకు కూడా జ్ఞానం అందేందుకు కొన్ని ఏర్పాట్లను చేసి పెట్టాడు. ఆ వినని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవుతారు అంటే, జనస్య కృష్ణాద్విముఖస్య, శ్రీకృష్ణుడు అనేటువంటి శరీరము లేదా శ్రీకృష్ణుడు అనేటువంటి పేరు ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ పేరు చెప్తేనే వైముఖ్యాన్ని ప్రదర్శించే వాళ్ళు ఉండొచ్చు. ఎలా ఉండొచ్చు? దైవాత్, తాము చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మల వలన, అధర్మశీలస్య, ఈ జన్మలో కూడా ఆ సంస్కారాలే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉండటం వలన అధర్మశీలస్య, అధర్మమే ప్రధానంగా, అధర్మమే స్వభావంగా బతుకుతూ ఉండవచ్చు. అధర్మశీలస్య సుదుఃఖితస్య, ఆ అధర్మానికి ఫలితంగా ఈ జన్మలో చేసుకున్న అధర్మం, గత జన్మలో చేసుకున్నటువంటి అధర్మం రెండూ కలిసి సుదుఃఖితస్య, చాలా పెద్ద కష్టాలను అంటగట్టవచ్చు. అలా పెద్ద కష్టాలలో ఉండేటువంటి ఈ సామాన్య మానవులు శ్రీకృష్ణుణ్ణి పరమాత్మగా గుర్తించలేకపోవచ్చు, ఆయన చెప్పినటువంటి విషయాలను అందుకోలేకపోవచ్చు, అసలు ఆయన పేరు చెప్తేనే మండిపడవచ్చు. సుదుఃఖితస్య, చాలా దుఃఖంలో ఉండేటువంటి వాళ్ళు ఇలా విముఖంగా ఉండటంలో ఏమీ ఆశ్చర్యం లేదు. దుఃఖంగా ఉండటానికి, దుఃఖాలను అందుకోవటానికి అధర్మశీలస్య, అధర్మమే స్వభావంగా ఉండటం తప్ప మరొక కారణం లేదు. ఈ జన్మలో మానవులు అధర్మమే ప్రధానంగా ఎందుకు ఉన్నారు అనే ప్రశ్నకి దైవాత్ అని తప్ప మరొక మాట లేనే లేదు. వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి దుష్టకర్మల తాలూకు సంస్కారాలు వెంటాడి వాళ్ళని ఇలా అధర్మం వైపే తోస్తూ ఉంటాయి అని చెప్పుకోక తప్పదు. ఇలాంటి వాళ్ళకి కేవలం అధర్మ సంస్కారాలు, అధర్మాలు, అధర్మ ఫలితాలు అని మూడే ఉండేటువంటి వాళ్ళకి శ్రీకృష్ణుడు అనేటువంటి మాట మీద, ఆయన చెప్పిన మాట మీద వైముఖ్యం ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఆ మాట చెప్తేనే ముఖం తిప్పుకుని వీపు చూపించి పారిపోయే అవకాశం మెండుగానే ఉంది. ఇలాంటి పరిస్థితులలో జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాత్ అధర్మశీలస్య సుదుఃఖితస్య, వీళ్ళని ఇలాగే విడిచిపెట్టడం అనేది పరమాత్మ యొక్క పద్ధతి అయితే కాదు, ఆయన ఈ సృష్టిని నడిపించే విధానం అయితే అది కాదు. ఇలాంటి వాళ్లను కూడా అనుగ్రహించి వీళ్లను కూడా సన్మార్గంలో ఉంచటం అనేదే ఆయన యొక్క అలవాటు. అందువల్ల అనుగ్రహాయ, ఇలాంటి వాళ్ళను కూడా అనుగ్రహించటం కోసం ఆయన కొంతమందిని ఏర్పాటు చేసి పెట్టాడు. వాళ్ళు ఇహ చరంతి నూనం, ఈ లోకంలో తిరుగుతూ ఉంటారు, రెండు కాళ్ళతోనే తిరుగుతూ ఉంటారు. భూతాని భవ్యాని జనార్దనస్య, ఏ రూపంలో తిరుగుతూ ఉంటారు అంటే జనార్దనస్య భవ్యాని, జనార్దనస్య భూతాని, జనార్దనున్నే నిరంతరం మనసులో భావన చేసుకుంటూ ఆయనకు భక్తులుగా తిరుగుతూ ఉంటారు. జనాలను అనుగ్రహించేటువంటి, జనాలను ఉపసంహరించేటువంటి, లయం చేసేటువంటి ఆ పరమాత్మ తాలూకు భావనలతోనే నిరంతరం మనస్సును నింపుకుని తమ భావనలను
మంగళకరమైనటువంటి తమ భావనలను అందరికీ అందిస్తూ అందరికీ మంచి చేస్తూ భవ్యాన్ని అందరికీ మంగళకరంగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇలాంటి ఏర్పాటు ఆయన చేసి పెట్టాడు. నేను మానవ వేషంలో గనక వచ్చి చెప్పే మాట అయితే కొంతమందే వినేందుకు అవకాశం ఉంటుంది, నన్ను కొంతమందే ఇష్టపడతారు. ఎందుకంటే మానవులకి కొన్ని శరీరాలు ఇష్టం ఉండటం, కొన్ని శరీరాలు ఇష్టం లేకపోవటం అనేది సహజం. ఇలాంటి స్వభావం ఉండేటువంటి అధర్మశీలులైనటువంటి మానవులకు ఒకవేళ నేను చెప్పిన మాట మీద వైముఖ్యం వచ్చే మాట అయితే అది నేను చెప్పినట్లుగా కాకుండా నా భక్తులైనటువంటి వాళ్ళు చెప్పినట్లుగా గనక ఉన్నట్లయితే వినేందుకు ఆస్కారం ఉంది అనే అభిప్రాయంతో ఆయన ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాట్లో భాగంగానే మీరందరూ భూమి మీద తిరుగుతున్నారు, వాళ్లలో నీవు కూడా ఒకడివి, కాబట్టి నీ దగ్గరికి నేను రావటంలో తప్పులేదు. జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాదధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయ ఇహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య. వీళ్ళందరినీ, మీలాంటి వాళ్ళందరినీ కేవలం ఆ పరమాత్మ తాలూకు భక్తులుగానే చెప్పుకోనక్కర్లేదు, ఆయన తాలూకు వేరు వేరు శరీరాలుగా చెప్పుకున్నా సరే తప్పులేదు. భూతాని భవ్యాని జనార్దనస్య. ఆ పరమాత్మ తాలూకు అనేక శరీరాలలో, ఆ పరమాత్మ తాలూకు అనేక విభూతులలో మీరు కూడా ఒకరు. మైత్రేయ మహర్షి కావచ్చు, ఉద్ధవుడు కావచ్చు, మరొకరు కావచ్చు, శ్రీశుకుల వారు కావచ్చు, వేదవ్యాస మహర్షి గారు కావచ్చు, మీరందరూ కూడా ఆ పరమాత్మ తాలూకు విభూతులలో ఒకళ్ళే. పరమాత్మ తాలూకు రూపాలలో మీరు కూడా ఒకళ్ళే. మీరు కూడా ఆ పరమాత్మలాగే అందరినీ అనుగ్రహించటానికే తిరుగుతున్నారు. ఆ పరమాత్మ తాలూకు విభూతులే కాబట్టి ఆయన్ని ఎందుకు అడగలేదు, నన్నెందుకు అడుగుతున్నావు అని అడగక్కర్లేదు. మిమ్మల్ని అడిగితే పరమాత్మను అడిగినట్లే అవుతుంది అనే అభిప్రాయంతో కూడా విదురుడు జనస్య కృష్ణాద్ విముఖస్య దైవాదధర్మశీలస్య సుదుఃఖితస్య అనుగ్రహాయేహ చరంతి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య అని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు. ఇచ్చుకుని తత్సాధువర్యాదిశ వర్త్మశంనః సంరాధితో భగవాన్ ఏన పుంసాం హృది స్థితో యచ్చతి భక్తిపూతే జ్ఞానం సతత్వాధిగమం పురాణం అని తన ప్రశ్నను మరొకసారి వేరే యాంగిల్లో రిపీట్ చేస్తున్నాడు. ఏమని? తత్ అందువల్ల నిన్నెందుకు అడగాలి అనేటువంటి ప్రశ్నకు ఇక్కడ స్థానం లేదు కాబట్టి, నిన్ను అడిగినా పరమాత్మను అడిగినా ఒకటే కాబట్టి, సాధువర్య మంచివాళ్లలో శ్రేష్ఠుడమైనటువంటి ఓ మైత్రేయ, వర్త్మ శం నః మా అందరికీ, మా మానవులందరికీ శం సుఖానికి కావలసినటువంటి వర్త్మ మార్గాన్ని ఆ దిశ చెప్పు. సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నాం కదా, సుఖం కోసం ప్రయత్నం చేసే మానవులందరికీ కలిపి ఒకే ఒక సందేశాన్ని నువ్వు ఇవ్వు. తత్ సాధువర్య ఆదిశ వర్త్మ శం నః సంరాధితో భగవాన్ ఏన పుంసాం హృది స్థితో యచ్చతి భక్తిపూతే జ్ఞానం. నువ్వు సింపుల్గా ఒకే మాట చెప్తావు. సుఖమే గనక కావాలి అని అనుకుంటే దానికోసం ఏవేవో క్రియలను చేయటం అనేది దారి కానే కాదు, జ్ఞానాన్ని సాధించటం అనేది దారి అని చెప్తావు, నాకు తెలుసు. కానీ ఆ జ్ఞానాన్ని సాధించటం ఎలా అనేటువంటి దారిని, ఆ వర్తమని, ఆ మార్గాన్ని నాకు నువ్వు చెప్పాలి. సంరాధితో భగవాన్ ఏన పుంసాం, ఆ పరమాత్మను, ఏ పరమాత్మ గురించి అయితే తెలుసుకోవాలో ఆ పరమాత్మను మనసులో ఉంచుకోవటం ఎట్లాగా, ఆ పరమాత్మను ఆరాధించుకోవటం ఎట్లాగా, ఆ పరమాత్మను మనసులో స్థిరంగా నిలబెట్టుకోవటం ఎట్లాగా, ఆ పరమాత్మ మీద భక్తిగా ఉండటం ఎట్లాగా, ఆ పరమాత్మ మీద భక్తితో ఉన్నప్పుడు ఆయన మనల్ని అనుగ్రహించేటువంటి స్థాయికి చేరటం అనేది ఎట్లాగా అని నువ్వు మాకు చెప్పాలి. సంరాధితో భగవాన్ ఏన పుంసాం హృది స్థితో యచ్చతి భక్తిపూతే జ్ఞానం. హృదయం భక్తితో పరిపూర్ణంగా పవిత్రమైపోయిన తరువాత కదా జ్ఞానం అనేది ఏర్పడేది. అసలు ఆ స్థితికి రావటానికి ఏం చెయ్యాలి అనే దాన్ని కూడా నువ్వే మాకు చెప్పాలి. సతత్వాధిగమం,
ఆ జ్ఞానం కేవలం తత్వాన్ని గురించిన జ్ఞానం మాత్రమే అయి ఉండాలి కదా. ఆ జ్ఞానం పురాణం అంటే వేద మార్గంలో వేదాంత వాక్యాల ద్వారా తెలుసుకోవలసినటువంటి జ్ఞానమే అవ్వాలి కదా. అలా వేదాంత వాక్యాలతో తత్వాన్ని గురించి మాత్రమే తెలుసుకునేటువంటి జ్ఞానము పరిశుద్ధమైనటువంటి మనసులోనే కలుగుతుంది కదా. మనసుకి ఆ పరిశుద్ధి భక్తితోనే ఏర్పడుతుంది కదా. ఆ భక్తి హృదయంలో పరమాత్మ కూర్చుని ఉన్నప్పుడు కదా ఏర్పడుతుంది. హృదయంలో పరమాత్మ కూర్చోవాలి అంటే ఆ పరమాత్మను ఆరాధన చేసుకోవాలి కదా. ఆ ఆరాధన చేసుకునే విధానం దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందే విధానం వరకు అన్నిటినీ కూడా మాకు పూసకొచ్చినట్లు చెప్పు, మాకు అన్నీ కావాలి. సంరాధితో భగవాన్ ఏన పుంసాం హృది స్థితో యచ్చతి భక్తిపూతే జ్ఞానం సతత్వాధిగమం పురాణం. దీని తాలూకు వర్త్మ, దీని తాలూకు జ్ఞానం మొత్తం, ఈ దారి మొత్తం మాకు నువ్వు చెప్పాలి అని విదురుడు మైత్రేయ మహర్షి గారిని అడుగుతున్నాడు. ఎప్పుడైతే పరమాత్మతత్వాన్ని గురించినటువంటి ప్రసక్తి వచ్చిందో అప్పుడు ఆ పరమాత్మ ఎన్నెన్నో అవతారాలను గ్రహిస్తాడు కదా, ఎన్నెన్నో విశేషాలను చూపిస్తున్నాడు కదా. వాటి తాలూకు రహస్యాలను కూడా నీవు మాకు చెప్పవలసింది అని పై 5 శ్లోకాలలో అడుగుతున్నాడు. కరోతి కర్మాణి కృతావతారః యాన్యాత్మతంత్రో భగవాంస్త్రియధీశః యథా ససర్జాగ్ర ఇదం నిరీహః సంస్థాప్య వృత్తిం జగతో విధత్తే అని మొదలుపెట్టి, కరోతి కర్మాణి కృతావతారః, ఆ పరమాత్మ కృతావతారః చాలాసార్లే ఈ భూమి మీదకు దిగి వస్తున్నాడు, చాలాసార్లే అవతరిస్తున్నాడు. కృతావతారః అవతరించిన ప్రతిసారి కరోతి కర్మాణి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి కర్మలను చేస్తున్నాడు, ఎన్నెన్నో ఊహించలేనటువంటి పనులు చేస్తున్నాడు. ఆత్మతంత్ర మిగతా మానవుల్లా కాకుండా, మిగతా ప్రాణుల్లా కాకుండా స్వతంత్రంగా చేస్తున్నాడు. యాన్ని ఆత్మతంత్ర భగవాన్ ఆయన సర్వసమర్థుడు. త్రియధీశ సత్వరజస్తమో గుణాలకు మూడిటికి కూడా ఆయన అధీశుడు, వాటిని తన అదుపులో ఉంచుకోగలిగినటువంటి వాడు. ఆయన స్వతంత్రంగా ఈ పనులన్నీ చేస్తున్నాడు అనేది ఉంది. యథా ససర్జాగ్ర ఇదం నిరీహ, ఆయన చేసినటువంటి పనులలో ప్రధానమైన పనులు చెప్పుకోవాలి అంటే నిరీహ ఏ కోరిక లేనటువంటి వాడు, నిరీహ ఏ ప్రయత్నమూ అక్కర్లేనటువంటి వాడు కూడా ఇదం ససర్జ ఈ సృష్టి మొత్తాన్ని చేశాడు. ఈ భూలోకం మొదలైనటువంటి లోకాలన్నిటినీ సృష్టి చేశాడు. సంస్థాప్య ఈ లోకాలన్నిటినీ నిలబెడుతున్నాడు. నిలబెట్టడం అంటే వృత్తిం జగతో విధత్తే, ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువుకి జీవించటానికి కావలసినటువంటి ఏర్పాట్లను చేసి పెడుతున్నాడు. ప్రతి మనిషి, ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు ఎంతకాలం ఉండాలి, ఉండటానికి కావలసినటువంటి బలం వాటికి ఎలా అందాలి అని ప్రతి దానికి విడివిడిగా జీవిక అనేదాన్ని ఏర్పాటు చేసి పెడుతున్నాడు. అంత స్థాయిలో పాలనా వ్యవహారాలను చక్కబెడుతున్నాడు. కరోతి కర్మాణి కృతావతారః యాన్ని ఆత్మతంత్రో భగవాంస్త్రియధీశః యథా ససర్జాగ్ర ఇదం నిరీహ సంస్థాప్య వృత్తిం జగతో విధత్తే. మళ్ళీ యథా పునస్వే ఖ ఇదం నివేశ్య శేతే గుహాయాం స నివృత్త వృత్తి యోగేశ్వర అధీశ్వర ఏక ఏతత్ అనుప్రవిష్టో బహుధా యథా ఆసీత్. మళ్ళీ ఈ సృష్టి తాలూకు కాలం పూర్తి అయిపోయింది అనుకున్న తరువాత స్వేఖే తన యొక్క వ్యాపకమైనటువంటి స్వరూపంలో ఇదం నివేశ్య ఈ కనిపించే సృష్టిని మొత్తాన్ని ఒక గుళికలాగా చేసుకుని మింగేస్తున్నాడు. మొత్తం సృష్టిని మొత్తాన్ని తనలోకి కలిపేసుకుంటున్నాడు. కలిపేసుకుని శేతే పనంతా పూర్తయిపోయినట్లుగా హాయిగా నిద్రపోతున్నట్లుగా ఉన్నాడు. ఎక్కడ? గుహాయాం యోగమాయలోనే ఆయన నిద్రపోతున్నట్లుగా ఉన్నాడు. యోగ నిద్ర, మాయా నిద్ర అని పేర్లున్నాయి వాటికి. ఆ యోగమాయలో ఆయన హాయిగా నిద్రపోతున్నట్లుగా ఉన్నాడు.
నివృత్తవృత్తి, తనకింకా ఏమీ పని లేనట్లుగా హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. యోగేశ్వర, యోగాలకు ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి స్థాయిలో ఉన్న ఓ మైత్రేయ మహర్షి, అధీశ్వర, మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి సమర్థులందరికంటే, ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రభులందరికంటే పైన ఉండే ఆ పరమాత్మ ఏకః, ఒక్కడే, ఏతత్ అనుప్రవిష్ట, ఈ సృష్టిని మొత్తాన్ని చేసి ఈ సృష్టిలో తాను కూడా ఎలా దూరాడు, యథా ఆసీత్, దూరినవాడు ఈ సృష్టిలో తన స్వస్వరూపాన్ని కోల్పోకుండా ఎలా ఉన్నాడు అని నువ్వు మాకు చెప్పవలసింది. ఆ పరమాత్మ ఒక్కడే, కానీ సృష్టిలో వేరువేరుగా అన్నీ కనిపిస్తున్నాయి. ఒకడే ఇంత సృష్టిని చేశాడు, చేసినవాడు ఊరుకోకుండా ఒకడుగానే ఉంటూ తన ఏకత్వాన్ని కోల్పోకుండా, తన స్వరూపాన్ని కోల్పోకుండా ఈ వేరువేరుగా ఉండేటువంటి ఈ నానా ప్రపంచంలో తాను కూడా అనుప్రవిష్ట, తాను కూడా చేరాడు, తాను దూరాడు. దూరినవాడు ఒకడుగానే ఉన్నాడు, తన స్వభావాన్ని కోల్పోలేదు, కానీ కనిపించేటువంటి సృష్టి మాత్రం వేరువేరుగా కనిపిస్తోంది. ఆయన ఒకడు, సృష్టి వేరు. ఆయన సృష్టిలో చేరాడు, సృష్టిలోకి దూరాడు, దూరినా సరే ఆయన ఒకడుగానే ఉన్నాడు అనేది ఎలా ఆయన సాధించగలుగుతున్నాడు అని మాకు చెప్పవలసింది. యథా పునస్వేఖ ఇదం నివేశ్య శేతే గుహాయాం స నివృత్తవృత్తి యోగేశ్వర అధీశ్వర ఏక ఏతత్ అనుప్రవిష్టో బహుధా యథాసీత్. ఇంతేకాదు, క్రీడన్ విధత్తే ద్విజగోసురాణం క్షేమాయ కర్మాణ్యవతార భేదై మనో నతృప్యత్యపి శృణ్వతాం నః శుశ్లోక మౌనే చరితామృతాని. ఆయన గురించి ఇంతవరకు విని ఉన్నాము చాలానే, ఎన్నెన్నో కథలు ఆయన గురించి విన్నాము. ఆయన క్రీడన్ విధత్తే ద్విజగోసురాణం క్షేమాయ కర్మాణ్యవతార భేదై అనే తీరులో ఉంటాడు అని విన్నాము. ఆయన పసిపిల్లవాడు, చిన్నపిల్లవాడు ఆటలాడుకున్నంత సులభంగా తన అవతారాలను మొదలుపెట్టేస్తాడు, ఉపసంహారం కూడా చేసేస్తాడు అని విన్నాము. క్రీడన్ విధత్తే అవతార భేదై, ఆ ఆటలలో భాగంగానే ద్విజ గోసురాణం క్షేమాయ కర్మాణి విధత్తే. ద్విజులు అంటే బ్రాహ్మణులు, గోవులు, అలాగే దేవతలు, ఇలాంటి వాళ్ళందరికీ, అవసరమైనటువంటి వారందరికీ క్షేమాన్ని, వాళ్ళు ఒకవేళ గనక కష్టంలో ఉన్నట్లయితే వారికి ఆ కష్టం నుండి నివృత్తిని ప్రసాదించటానికి, అలాగే వాళ్లకు కావలసినటువంటి ప్రయోజనాన్ని సాధించి పెట్టడానికి ఎన్నెన్నో పనులు చేస్తాడు. ఆటలలో భాగంగానే చేస్తాడు. క్రీడన్నేవ విధత్తే కర్మాణి అని విన్నాము. అవతార భేదై, ఒక్కొక్క అవతారంలోనూ ఒక్కొక్క రకంగా చేస్తాడు. కొన్ని అవతారాలలో కేవలం దేవతలకు మాత్రమే పనులు చేసి పెడతాడు, కొన్ని అవతారంలో ద్విజగోసురాణం అని అందరికీ వచ్చేటట్లు చేస్తాడు, కొన్నిసార్లు అందరినీ కలుపుతాడు, కొన్నిసార్లు అందరినీ కలపడు. తేడా ఉంది, కానీ ఎవరికో ఒకరికి ఉపకారం జరగటం అనేది మాత్రం తథ్యం అన్నట్లుగానే చేస్తాడు. ఈయన గురించి విన్నాము, కానీ మనో నతృప్యతి, ఎంత విన్నా సరే మనసుకు తృప్తి అనేది కలగటం లేదు. అపి శృణ్వతాం నః, ఎన్నిసార్లు వింటున్నా సరే ఆయన గురించినటువంటి విశేషాలు, ఆయన చేస్తున్న పనులు, ఆయన చేసిన పనులు, చేయబోయే పనులు, వీటిని గురించి వింటూ 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 ఉంటే తృప్తి అనేది కలగటం లేదు. ఎందుకు అంటే ఒక మాట చెప్పుకోవాలి, సుశ్లోక మౌనేహే చరితామృతాన్ని. సామాన్య మానవులు వినేవి ఉబుసుబోక కబుర్లు లాంటి కబుర్లు, చాలా ప్రధానమైనటువంటి విషయాలు అనుకునే చెప్పేవాళ్ళు చెప్తారు, వినేవాళ్ళు కూడా వింటారు. కానీ ఆ విషయాలు ఏవి సుశ్లోకాలైతే కావు, లేదా సుశ్లోకాలకు సంబంధించినటువంటి విషయాలు కావు. పుణ్యకీర్తులైతే కావు, పుణ్యకీర్తి కలిగినటువంటి వాళ్ళ యొక్క చరిత్రలకు సంబంధించిన విషయాలు కావు, పుణ్యకీర్తులు కలిగిన వాడి యొక్క విషయాలు అయితే కావు. కానీ
ఈ శ్రీహరి యొక్క అవతారాలు, ఆ అవతార ప్రయోజనాలు, ఆ అవతారంలో ఉండేటువంటి క్రియలు, వీటి గురించి ఆలోచించుకుంటే ఆయన సుశ్లోక మౌళి కాబట్టి, సుశ్లోక మౌళి పుణ్యకీర్తిని కలిగిన వాళ్ళల్లో చివరి స్థానంలో, అగ్రస్థానంలో తలమానికంగా ఉండేటువంటి వాడు కాబట్టి ఆయన యొక్క చరితామృతాన్ని, అమృతతుల్యమైనటువంటి ఈ క్రియలు వాస్తవానికి విలువ ఉండేటువంటి విషయాలు. విలువ ఉండేటువంటి విషయాలు ఇవే కానీ మానవులు మాట్లాడుకునేటువంటి మిగతావి కావు. కాబట్టి విలువ లేని విషయాల మీద ఆసక్తి ఎలాగూ లేదు. విలువ చాలా ఉన్న అత్యున్నత స్థాయి విలువను కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మ తాలూకు క్రియల మీద మాత్రం ఆసక్తి నాకు, నాలాంటి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. ఆ ఎక్కువగా ఉండటం ఎంత స్థాయిలో ఉంది అంటే ఎన్నిసార్లు విన్నా సరే తృప్తి అనేది కలగటం లేదు. అందువల్ల కూడా నిన్ను అడుగుతున్నాను. క్రీడన్ విధత్తే ద్విజగోసురాణం క్షేమాయ కర్మాణ్యవతార భేదై మనో నతృప్యత్యపి శృణ్వతాంనః సుశ్లోక మౌళయశ్చరితామృతాని అని విదురుడు మైత్రేయ మహర్షి గారితో అంటున్నాడు. అని యైస్తత్వభేదైరధిలోకనాథ లోకాన్ అలోకాన్ సహ లోకపాలాన్ అచీక్లుపద్యత్ర హి సర్వసత్వ నికాయ భేద అధికృత ప్రతీత. అలాంటి పరమాత్మతత్వాన్ని గురించి మాకు చెప్పాలి. యైస్తత్వభేదై, ఆ పరమాత్మ కేవలం అవతారాలను మాత్రమే కాదు, ఈ అవతారాలతో సంబంధం లేనటువంటి అనేక పదార్థాల రూపంలో కూడా దిగి ఉన్నాడు, అనేక తత్వాల రూపంలో కూడా దిగి ఉన్నాడు. వాటికి మహత్తత్వము, అహంకార తత్వము, లేదా పంచతన్మాత్రలు అనేటువంటి రకరకాల పేర్లు ఉన్నాయి. యైస్తత్వభేదై అధిలోకనాథ, లోకనాథులను అంటే లోకాలను పాలించేటువంటి వారిని దాటి ఉండేటువంటి, వాళ్ళకంటే పై స్థాయిలో ఉండేటువంటి ఈ విశ్వానికే స్రష్ట అయినటువంటి పరమాత్మ ఏ తత్వాల రూపంలో ఉన్నాడు అనేది కూడా మాకు కావాలి. యైస్తత్వభేదై అధిలోకనాథ, ఏ తత్వాల రూపంలో దిగాడు అనేది కూడా తెలియాలి. ఏ తత్వాల రూపంలో దిగాడు అని మాత్రమే కాదు, ఆ తత్వాల నుండి ఈ లోకాలని, లోకపాలకులని, లోకాలకు అవతల ఉండేటువంటి ప్రాంతాలని ఎలా సృష్టి చేశాడు అనే విషయం కూడా కావాలి. లోకాన్ అలోకాన్ సహ లోకపాలాన్, లోకాలు కనిపించేటువంటి 14 లోకాలు, లేదా తెలిసేటువంటి 14 లోకాలు, అలోకాన్ ఈ లోకాలకు అవతల ఉండేటువంటి ప్రాంతాలు, సహ లోకపాలాన్ ఈ లోకాలన్నిటినీ పాలించేటువంటి వాళ్ళు, వీళ్ళందరితో కలిసినటువంటి ఈ సృష్టిని ఆయన ఎలా తయారు చేశాడు. అచీక్లుపత్ యత్ర హి సర్వసత్వ నికాయ భేద, ఈ లోకాల్లోనే, లోకాలను దాటిన కొద్దిపాటి ప్రాంతంలోనే సర్వసత్వ నికాయ భేద, ప్రాణులన్నీ కూడా ఉన్నాయి. ప్రాణుల్లో ఉండేటువంటి భేదాలు, జీవుల్లో ఉండేటువంటి భేదాలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అధికృత, ఈ లోకాల్లోనో, లోకాలకు అవతల ఉండేటువంటి అలోకాలు అనేటువంటి ప్రాంతాల్లోనూ ఉన్నాయి. ప్రతీత, ఈ విషయం తెలుసు. ఈ ప్రాణులు ఆయా ప్రాంతాలలో ఉండి అధికృత, వారి వారికి ఏ పని యోగ్యమో ఆ కర్మలను చేసుకుంటూ ఉన్నాయి. ఒక్కొక్క లోకంలోనూ ప్రాణులు ఒక్కొక్క రకంగా ఉంటాయి. లోకాలను దాటినప్పుడు ప్రాణులు వేరే రకంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఈ విధానంలో ఈ ప్రాణులన్నీ ఉండేటువంటి ఈ లోకాలను, అలోకాలను, వీళ్ళందరికీ సంరక్షకులుగా ఉండేటువంటి లోకపాలకులను ఈయన ఏ తత్వాల ద్వారా సృష్టి చేశాడు అనే విషయం కూడా మాకు తెలియాలి. అని యైస్తత్వభేదై అధిలోకనాథ లోకాన్ అలోకాన్ సహ లోకపాలాన్ అచీక్లుపత్ యత్ర హి సర్వసత్వ నికాయ భేద అధికృత ప్రతీత అనే ఈ శ్లోకంలో విదురుడు అడుగుతున్నాడు. అడుగుతూ ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఒక చిన్న ముగింపు లాంటి పై శ్లోకంలో ఏన ప్రజానాముత ఆత్మకర్మ
రూపాభిధానాంచ భిదాం యధత్త నారాయణో విశ్వసృడాత్మయోని ఏతచ్చనో వర్ణయ విప్రవర్య అని అంటున్నాడు. ఏన ప్రజానాం, ఆ పరమాత్మ ఏ విధానంలో పుట్టినటువంటి మానవులకు లేదా ఈ పుట్టినటువంటి ప్రాణులకు ఆత్మకర్మ రూపాభిధానాంచ భిదాం యదత్త, వీళ్ళందరికీ పరస్పరం ఉండేటువంటి భేదాన్ని ఎలా తయారు చేశాడు, ఎలా ఏర్పాటు చేశాడు. మానవులు ఇలా ఉండాలి, మానవులు కానిటువంటి పశువులు ఇలా ఉండాలి, ఒకరికొకరు కలిసిపోకూడదు, పశువుల్లా మానవులు ప్రవర్తించకూడదు. అలాగే పశువుల్లో కొన్ని 4 కాళ్ళు ఉండేటువంటి పశువులు, పాకేవి, ఎగిరేవి, ఇలాంటివి రకరకాలుగా ఉన్నాయి. వాటన్నిటికీ ఉండేటువంటి భేదాలు, ఒక్కొక్క ప్రాణికి ఆత్మకర్మ, ఆయా ప్రాణికే ప్రత్యేకించినటువంటి ఒక క్రియ, అలాగే ఆయా ప్రాణికే ప్రత్యేకించినటువంటి ఒక ఆకృతి, రూపం, అలాగే ఆయా ప్రాణికే ప్రత్యేకించినటువంటి అభిధ, పేరు. ఆయా ప్రాణులకు ప్రత్యేకించినటువంటి క్రియలు, అలాగే రూపాలు, ఆకృతులు, అలాగే వాటి పేర్లు, వీటన్నిటితోనూ పేరు పేరున ఒక్కొక్క దాన్ని విడదీసి ఎలా ఉంచగలిగాడు. మనుషుల్ని పశువుల్ని వీళ్ళు మనుషులు అని పేరు పెట్టాడు, ఇవి పశువులు అని పేరు పెట్టాడు. మనుషులైతే ఇలా ఉండాలి, ధర్మంగా ఉండాలి అని చెప్పాడు. పశువులకి ఆ నియమం ఏమీ లేదు అని చెప్పాడు. మనుషులైతే ఈ ఆకారంలో ఉంటారు అని చెప్పాడు. పశువులకు ఉండేటువంటి ఆకారాన్ని చెప్పాడు. మళ్ళీ మనుషుల్లోనూ అందరినీ విడదీసేశాడు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పేరు ఉంది, ఒక్కొక్క రూపం ఉంది, ఒక్కొక్క పోలిక మరొకరితో సరిపోనటువంటి స్థాయిలో ఉంది. వారికి ప్రత్యేకించినటువంటి క్రియలున్నాయి, వారికి ప్రత్యేకించిన రూపము, వారికి ప్రత్యేకించినటువంటి పేరు. ఇది మనుషుల్లో ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకా లోపలికి వెళితే మనిషి కూడా చిన్నప్పుడు అతనికి ఉండేటువంటి రూపము, క్రియ, పేరు వేరు, కాస్త మధ్య వయసులోకి వచ్చేసరికి వేరు, మళ్ళీ పై వయసుకు వచ్చేసరికి మళ్ళీ అన్నీ వేరు అని ఒక మనిషికి కూడా ఇన్ని రకాల భేదాలను చూపిస్తున్నాడు. మనుషులకి చూపిస్తున్నాడు, మనుషుల్లో ఒక్కొక్కరికి చూపిస్తున్నాడు, ఒక్కొక్క మనిషిలోనే మళ్ళీ వేరు భేదాలను చూపిస్తున్నాడు. ఇన్ని రకాల భేదాలను ఒక్కడు ఎలా తయారు చేయగలిగాడు అనే సంగతి మాకు తెలియాలి అని ఏన ప్రజానాం ఉత ఆత్మకర్మ రూపాభిధానాంచ భిధాం వ్యధత్త. చేసినవాడు ఎవడు అనే సంగతి తెలుసు. నారాయణ. ఈ సృష్టి మొదలవ్వటానికి ముందు ఆ సృష్టిలో ప్రారంభ సమయంలో వచ్చినటువంటి ఉదకంలో పడుకున్నటువంటి వాడు, బ్రహ్మగారి పద్మం పుట్టటానికి కారణమైనటువంటి నీటిలో ఉన్నటువంటి వాడు నారాయణ. ఆపోనారా ఇది ప్రోక్తా అని ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా నారాయణ సృష్టికి ముందు ఉన్నటువంటి వాడు, విశ్వసృట్ ఈ సృష్టిని చేసినటువంటి వాడు, ఆత్మయోని తనను సృష్టి చేసిన వాళ్ళు కానీ తనకు కారణమైనటువంటి వాళ్ళు కానీ మరొకరు లేనటువంటి వాడు, తాను స్థిరంగా ఉంటూ ఈ సృష్టిని చేస్తూ ఈ సృష్టిలో ఉండేటువంటి ఈ భేదాలన్నిటినీ తయారు చేస్తూ ఉన్నటువంటి వాడు. ఈయన ఇలాంటి ఒక్కడు తాను ఒక్కడై ఉండి ఇన్ని రకాల భేదాలను ఎలా తయారు చేయగలిగాడు అని ఏతచ్చ నో వర్ణయ విప్రవర్య. ఇవన్నీ నాకు వర్ణయ, విపులంగా వర్ణించి చెప్పు. విప్రవర్య, జ్ఞానులలో శ్రేష్ఠుడు అయినటువంటి ఓ మైత్రేయ, నాకు ఇవన్నీ చెప్పవలసింది. నాకు కాదు, నాతో పాటు వినేటువంటి మా అందరికీ కూడా ఇవన్నీ చెప్పవలసింది అని విదురుడు మైత్రేయ మహర్షి గారిని అడుగుతున్నాడు. ఏన ప్రజానాం ఉత ఆత్మకర్మ రూపాభిధానాంచ భిధాం వ్యధత్త నారాయణో విశ్వసృడాత్మయోని ఏతచ్చనో వర్ణయ విప్రవర్య అనే ఈ శ్లోకంలో విదురుడు పాపం జ్ఞానాసక్తితో వెళ్ళినవాడు కాబట్టి, జ్ఞానమే కావాలి అని అనుకున్నవాడు కాబట్టి టైం చూసుకోడు, అందుకని అడుగుతూనే ఉంటాడు, ఇంకా కూడా చాలా అడుగుతాడు. కానీ మనం టైం చూసుకోవలసినటువంటి పరిస్థితిలో ఉన్నాం కాబట్టి కొంచెం వాయిదా వేసి ఈ విదురుడు అడిగేటువంటి ప్రశ్నలను తర్వాత చూసుకుందాము అని తోసి
ఇంతవరకు జరిగింది ఏమిటి అని ఒకసారి చూసుకుని ఆపుకుందాము. ఇంతవరకు జరిగిందైతే ఉద్ధవుడు, అతని కేసు క్లోజ్ చేసేసాము, అతని గురించి పెద్దగా ఆలోచించుకోనక్కర్లేదు ప్రస్తుతానికి. విదురుడు అనే ఆయన మాత్రం ప్రస్తుతానికి మనకి హీరో. ఎందుకు హీరో అంటే జ్ఞానం కోసం గురువును వెతుక్కుంటూ వెళ్ళాడు కాబట్టి. వెళ్ళినవాడు జ్ఞానం కోసం గురువుని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన్ని పట్టుకున్నాడు. పట్టుకున్నవాడు వేరే ఏమీ పట్టించుకోకుండా కేవలం ఆయన్ని తాను అడగదలుచుకున్నటువంటి ప్రశ్నలను మాత్రమే అడుగుతున్నాడు. ఇది హీరో తాలూకు లక్షణం. మన హీరో ఇలాగే ఉండాలి. చేయదలుచుకున్న పనిని మాత్రమే చేయాలి, అటు ఇటు పక్క చూపులు చూడకూడదు. కానీ మన హీరో ఊరుకోకుండా మనకు కొన్ని సూచనలు చేశాడు. ఏమని చేశాడు అంటే, ఒకవేళ కనుక ఎవరి మనసులోనైనా సరే పరమాత్మతత్వం మీద వైముఖ్యం అనేది కలిగే మాట అయితే, అది శ్రీకృష్ణుడు అనే పేరుతో ఉండే పరమాత్మతత్వమైనా కావచ్చు, వేరే పేరుతో ఉండే తత్వమైనా కావచ్చు, పేరు ఏదైనా సరే ఆ తత్వం మీద గనక వైముఖ్యం అనేది కలిగింది అంటే దానికి కారణం తరచి చూసుకోవాలి. దానికి కారణం ఏమవ్వచ్చు అంటే అధర్మ సంస్కారాలు, ఆ సంస్కారాల ద్వారా వచ్చేటువంటి అధర్మాలు, వాటి తాలూకు ఫలితాలు, ఇవే కారణం అవ్వచ్చు కాదు, ఇవే అయి తీరుతాయి. వాటిని గనక పోగొట్టుకున్నట్లయితే, వాటిని గనక తోసేసుకోగలిగితే, మనస్సు గనక భక్తిపూతంగా మారినట్లయితే ఆ పరమాత్మతత్వం మీద వైముఖ్యం అనేది కలిగేందుకు అవకాశం ఉండదు అని. కాబట్టి మన హీరో గారు చెప్పినటువంటి ఈ ప్రధానమైన అంశాన్ని, పరమాత్మతత్వం మీద వైముఖ్యం అనేది కొద్దిపాటి స్థాయిలో ఉన్నా సరే దానికి కారణం ఇదే. దాన్ని పోగొట్టుకునేందుకు మనం ఏమి చేసుకోగలము, దాన్ని పోగొట్టుకుని ఆ వైముఖ్యాన్ని పోగొట్టుకుని అక్కడి నుంచి ఆ తత్వాన్ని అందుకునే స్థాయికి మనం ఎదగగలము అనేటువంటి ఆలోచనను మనం చేసుకుందాము. ఇలాంటి ఆలోచనలు మనలో పెరగటానికి, అలాగే పెరిగిన ఆలోచనలు క్రియారూపంలో మారటానికి, ఆ క్రియలన్నీ కూడా సఫలం కావటానికి తోడ్పడవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు 3వ స్కంధంలో 4వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే చతుర్థాధ్యాయే శ్లోకాః శ్రీభగవానువాచ వేదాహమంతర్మనసీప్సితంతే దదామి యత్తద్దురవాపమన్యైః సత్రే పురా విశ్వసృజాం వసూనాం మత్సిద్ధికామేన వసో త్వయేష్టః స ఏష భావోచరమో భవానాం ఆసాదితస్తే మదనుగ్రహో యత్ యన్మాం నృలోకాన్ రహ ఉత్సృజంతం దిష్ట్యా దదృశ్వాన్ విశదానువృత్యా పురా మయా ప్రోక్తమజాయనాభ్యే పద్మే నిషణ్ణాయ మమాది సర్గే జ్ఞానం పరం మన్మహిమావభాసం
ज्ञानं परं मन्महिमावभासम् यत्सूरयो भागवतं वदन्ति यत्सूरयो भागवतं वदन्ति इत्यादृतोक्तः परमस्य पुंसः इत्यादृतोक्तः परमस्य पुंसः प्रतिक्षणानुग्रहभाजनोऽहम् प्रतिक्षणानुग्रहभाजनोऽहम् स्नेहोत्थरो मास्खलिताक्षरस्तम् स्नेहोत्थरो मास्खलिताक्षरस्तम् मुञ्चन् शुचः प्राञ्जलिराबभाषे मुञ्चन् शुचः प्राञ्जलिराबभाषे कोऽन्वीशते पादसरोजभाजाम् कोऽन्वीशते पादसरोजभाजाम् सुदुर्लभोऽर्धेषु चतुर्ष्वपीह सुदुर्लभोऽर्धेषु चतुर्ष्वपीह तथापि नाहं प्रवृणोमि भूमन् तथापि नाहं प्रवृणोमि भूमन् भवत्पदाम्भोजनिषेवणोत्सुकः भवत्पदाम्भोजनिषेवणोत्सुकः कर्माण्यनीहस्य भवो भवस्यते कर्माण्यनीहस्य भवो भवस्यते दुर्गाश्रयोद्धारि भयात् पलायनम् दुर्गाश्रयोद्धारि भयात् पलायनम् कालात्मनो यत्प्रमदायुताश्रयः कालात्मनो यत्प्रमदायुताश्रयः स्वात्मन् रतेः खिद्यति धीर्विदामिह स्वात्मन् रते खिद्यति धीर्विदामिह मन्त्रेषु मां वा उपहूय यत्त्वम् मन्त्रेषु मां वा उपहूय यत्त्वम् अकुण्ठिताखण्डसदात्मबोधः अकुण्ठिताखण्डसदात्मबोधः पृच्छेः प्रभो मुग्ध इवाप्रमत्तः पृच्छे प्रभो मुग्ध इवाप्रमत्तः तन्नो मनो मोहयतीव देव तन्नो मनो मोहयतीव देव ज्ञानं परं स्वात्मरः प्रकाशम् ज्ञानं परं स्वात्मरः प्रकाशम् प्रोवाच कस्मै भगवान् समग्रम् प्रोवाच कस्मै भगवान् समग्रम् अपि क्षमं नो ग्रहणाय भर्तः अपि क्षमं नो ग्रहणाय भर्तः वदाञ्जसा यद्वृजिनं तरेम वदाञ्जसा यद्वृजिनं तरेम इत्यावेदितहार्दाय इत्यावेदितहार्दाय मह्यं स भगवान् परः मह्यं स भगवान् परः आदिदेशारविन्दाक्षः आदिदेशारविन्दाक्षः आत्मनः परमां स्थितिम् आत्मनः परमां स्थितिम् स एवमाराधितपादतीर्थात् स एवमाराधितपादतीर्थात् अधीततत्त्वात्मविबोधमार्गः अधीततत्त्वात्मविबोधमार्गः प्रणम्य पादौ परिवृत्य देवम् प्रणम्य पादौ परिवृत्य देवम् इहागतोऽहं विरहातुरात्मा इहागतोऽहं विरहातुरात्मा सोऽहं तद्दर्शनाह्लाद सोऽहं तद्दर्शनाह्लाद वियोगार्तियुतः प्रभो वियोगार्तियुतः प्रभो सोऽहं तद्दर्शनाह्लाद वियोगार्तियुतः प्रभो सोऽहं तद्दर्शनाह्लाद वियोगार्तियुतः प्रभो गमिष्ये दयितं तस्य गमिष्ये दयितं तस्य बदर्याश्रममण्डलम् बदर्याश्रममण्डलम् यत्र नारायणो देवो यत्र
यत्र नारायणो देवो नरश्च भगवान् ऋषिः नरश्च भगवान् ऋषिः मृदु तीव्रं तपो दीर्घम् मृदु तीव्रं तपो दीर्घम् ते पाते लोकभावनौ ते पाते लोकभावनौ श्रीशुक उवाच श्रीशुक उवाच इत्युद्धवादुपाकर्ण्य इत्युद्धवादुपाकर्ण्य सुहृदां दुस्सहं वधम् सुहृदां दुस्सहं वधम् ज्ञानेनाशमयत् क्षत्ता ज्ञानेनाशमयत् क्षत्ता शोकमुत्पतितं बुधः शोकमुत्पतितं बुधः सतं महाभागवतं सतं महाभागवतं व्रजन्तं कौरवर्षभ व्रजन्तं कौरवर्षभ विश्रम्भादभ्यधत्तेदं विश्रम्भारभ्यधत्तेदम् मुख्यं कृष्णपरिग्रहे मुख्यं कृष्णपरिग्रहे विदुर उवाच विदुर उवाच ज्ञानं परं स्वात्मरः प्रकाशम् ज्ञानं परं स्वात्मरः प्रकाशम् यदाह योगेश्वर ईश्वरस्ते यदा योगेश्वर ईश्वरस्ते वक्तुं भवान्नोर्हति यद्धि विष्णोः वक्तुं भवान् नोर्हति यद्धि विष्णोः भृत्या स्वभृत्यार्थकृतश्चरन्ति भृत्या स्वभृत्यार्थकृतश्चरन्ति उद्धव उवाच उद्धव उवाच ननु ते तत्त्वसम्राध्यः ननु ते तत्त्वसम्राध्यः ऋषिः कौशारवोऽन्ति मे ऋषिः कौशालवोऽन्ति मे साक्षात् भगवतादिष्टो साक्षात् भगवतादिष्टो मर्त्यलोकं जिहासत मर्त्यलोकं जिहासत श्रीशुक उवाच श्रीशुक उवाच इति सह विदुरेण विश्वमूर्तेः इति सह विदुरेण विश्वमूर्तेः गुणकथया सुधया प्लावितोरुतापः गुणकथया सुधया प्लावितोरुतापः क्षणमिव पुलिनेयमस्वसुस्ताम् क्षणमिव पुलिनेयमश्वसुस्ताम् समुषित औपगविर्निशाम् ततोगात् समुषित औपगविर्निशान्ततोगात् राजोवाच राजोवाच निधनमुपगतेषु वृष्णिभोजेषु निधनमुपगतेषु वृष्णिभोजेषु अधिरथयूथपयूथपेषु मुख्यः अधिरथयूथपयूथपेषु मुख्यः स तु कथमवसिष्ट उद्धवो यत् स तु कथमवसिष्ठ उद्धवो यत् हरिरपि तत्यज आकृतिं त्र्यधीशः हरिरपि तत्यज आकृतिं त्रयधीशः श्रीशुक उवाच श्रीशुक उवाच ब्रह्मशापापदेशेन ब्रह्मशापापदेशेन कालेनामोघवाञ्छितः कालेनामोघवाञ्छितः संहृत्य स्वकुलं नूनं संहृत्य स्वकुलं नूनम् त्यक्ष्यन् देहमचिन्तयत् त्यक्ष्यन् देहमचिन्तयत् अस्माल्लोकादुपरते अस्माल्लोकादुपरते मयि ज्ञानं मदाश्रयम् मयि ज्ञानं मदाश्रयम् अर्हत्युद्धव एवाद्धा अर्हत्युद्धव एवाद्धा सम्प्रत्यात्मवतां वरः सम्प्रत्यात्मवतां वरः नोद्धवोऽण्वपि मन्यूनो नोद्धवोऽन्यपि मन्यूनो यद्गुणैर्नार्दितः प्रभुः यद्गुणैर्नार्दितः प्रभुः अतो मद्वयुनं लोकम् अतो मद्वयुनं लोकम् ग्राहयन्निह तिष्ठतु ग्राहयन्निह तिष्ठतु एवं त्रिलोकगुरुणा एवं त्रिलोकगुरुणा सन्दिष्टः शब्दयोनिना सन्दिष्टः शब्दयोनिना बदर्याश्रममासाद्य बदर्याश्रममासाद्य
प्रतिपाद्य హరిమీజే సమాధినా हरिमीजे समाधिना విదురోప్యుద్ధవాచ్ఛ్రుత్వా विदुरोऽप्युत्थवाच्छ्रुत्वा కృష్ణస్య పరమాత్మనః कृष्णस्य परमात्मनः క్రీడయోపాత్తదేహస్య क्रीडयोपात्तदेहस्य కర్మాణి శ్లాఘితాని చ कर्माणि श्लाघितानि च దేహన్యాసం చ తస్యైవం देहन्यासं च तस्यैवम् ధీరాణాం ధైర్యవర్ధనం धीराणां धैर्यवर्धनम् అన్యేషాం దుష్కరతరం अन्येषां दुष्करतरम् పశూనాం విక్లవాత్మనాం पशूनां विक्लवात्मनाम् ఆత్మానం చ కురు శ్రేష్ఠ आत्मानं च कुरु श्रेष्ठ కృష్ణేన మనసేక్షితం कृष्णेन मनसेक्षितम् ధ్యాయన్ గతే భాగవతే ध्यायन् गते भागवते రురోద ప్రేమ విహ్వలః रुरोध प्रेम विह्वलः కాళింద్యాః కతిభిః సిద్ధః कालिन्द्याः कतिभिः सिद्धः అహోభిర్భరతర్షభః अहोभिर्भरतर्षभः ప్రాపద్యత స్వసరితం प्रापद्यत स्वसरितम् యత్ర మిత్రాసుతో మునిః यत्र मित्रासुतो मुनिः ఇతి శ్రీమద్భాగవతే श्रीमद्भागवते పారమహంస్యాం సంహితాయాం पारमहंस्यां संहितायां తృతీయ స్కంధే तृतीयस्कन्धे చతుర్థోధ్యాయః चतुर्थोऽध्यायः ఓం నమో వెంకటేశాయ. ఇతర కథావర్ణనముల నతిహేయతనుందే చిత్తమనఘాత్మ రమాపతి చరితామృతరతి సంస్కృతి వేదనలెల్ల వయజేయు మునీంద్ర అని విదుడు పలికినటువంటి అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని ఆచార్యముఖంగా మనం ఈ భాగవతామృత రసాస్వాదంలో భాగంగా ప్రతినిత్యం తెలుసుకుంటూ ఉన్నాం. ఇటువంటి భాగ్యాన్ని నిరంతరం మనకు ప్రసాదించమని, ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకునే శక్తిని ఇవ్వమని వేడుకుంటూ యథావిధిగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళ శ్లోకం వరకు శ్రద్ధగా పఠిస్తూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. ॐ